హలో, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనైతే రోజే నడవది మనకి. ఆ తినే కొంచెం ఫుడ్కి ఎక్కువ టైం ఇచ్చి రెసిపీస్ చేసుకోవడం ఎందుకు? ఇట్లా సింపుల్గా వెజిటబుల్ ప్యాన్ కేక్స్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇది హెల్దీ అండ్ టేస్ట్ కూడా కిరాక్ ఉంటుంది. ఇక రెసిపీకి వస్తే, ఒక కప్పు నిండా క్యాబేజ్, అది పొడుగా ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా 1/4 కప్ నిండా క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, ఈ మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. దాని తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లము, ఇంకా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి. ఇప్పుడు ఒక టీ స్పూన్ నిండా చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి, ఉప్పు, ధనియాల పొడి అండ్ ఫ్రెష్గా కట్ చేసుకుని పెట్టుకున్న కొత్తిమీర. తర్వాత 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. మీకు కొంచెం లూజ్గా కావాలి ప్యాన్ కేక్ అంటే శనగపిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి మొత్తము ప్యాన్ కేక్స్ని అయితే కొంచెం క్రిస్పీగా చేస్తుంది. ఇట్లా ఇవన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. పైన నుంచి కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి, పిండి కొంచెం వీటికి పట్టేటట్టు. అంటే మనకి బ్యాటర్ లాగా కావాలి కదా ఇది. సో వాటర్ కావాల్సినంత పోసుకొని తర్వాత ప్యాన్ వేడి చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ నిండా తీసుకొని ఇట్లా దోశలాగా వేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేస్తే చూడండి గోల్డ్ కలర్లో ఎంత మంచిగా కనబడుతుంది కదా. ఆయిల్ ఇప్పుడు అప్లై చేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనము రోస్ట్ చేసుకుంటే చాలు. హెల్దీ అండ్ టేస్టీ వెజిటబుల్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. సోయా సాస్లో కానీ, టొమాటో సాస్లో కానీ, లేకపోతే ఫ్రెష్ మయోనైజ్, లేకపోతే ఫ్రెష్ యోగర్ట్, దేంట్లోనైనా డిప్ చేసుకొని అయితే ఈజీగా తినేయచ్చు. సో రెసిపీ ఈజీగా ఉంది కదా. మీకు నచ్చితేనైతే లైక్ చేయండి, వీడియోని కామెంట్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.